ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలం మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగినటువంటి గొప్ప దేవ, ప్రేమ కలిగిన మా గొప్ప రాజా, నీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, మా మంచి యేసయ్య, ఈ వాక్యం ద్వారా నీ నామాన్ని ఘనపరుచుకోండి. మాకిచ్చిన నూతన దినాన్ని బట్టి నీకు స్తోత్రం. స్తుతి ఆరాధన ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, అలాగే విజ్ఞాపన ప్రార్థన ద్వారా మీ నామాన్ని ఘనపరుచుకోమని ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడు, గొప్ప దేవుడు, నీ కనికరం కొరకు, మీ దయ కొరకు, మీ వాత్సల్యత కొరకై మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మాతో కూడా మీరు ఉండండి. మీ కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. పాడెదను నే పాడెదను యేసురాజుని కొనియాడి, పాడెదను నే పాడెదను యేసుని గూర్చి పాడెదను. హల్లెలూయా 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 హల్లెలూయా. మంచి కాపరి యేసు ప్రభు, ఆత్మల కాపరి నా ప్రియుడు. మంచి కాపరి యేసు ప్రభు, ఆత్మల కాపరి నా ప్రియుడు. ప్రధాన కాపరి గొప్ప కాపరి, ప్రధాన కాపరి గొప్ప కాపరి, నిరతము కాపాడును, నిరతము కాపాడును. పాడెదను నే పాడెదను యేసురాజుని కొనియాడి, పాడెదను నే పాడెదను యేసుని గూర్చి పాడెదను. సూర్యుడు నా ప్రభువు, రాజుల రాజు ప్రభు యేసు. నీతి సూర్యుడు నా ప్రభువు, రాజుల రాజు ప్రభు యేసు. మహిమ గల రాజు రాజాది రాజు, మహిమ గల రాజు రాజాది రాజు. సకల యుగములకు రాజాయిని, సకల యుగములకు రాజాయిని. పాడెదను నే పాడెదను యేసురాజుని కొనియాడి, పాడెదను నే పాడెదను యేసుని గూర్చి పాడెదను.
కమలవర్ణుడు నా ప్రభువు, రత్నవర్ణుడు నా ప్రియుడు. కమలవర్ణుడు నా ప్రభువు, రత్నవర్ణుడు నా ప్రియుడు. 10,000లలో అతి కాంక్షణీయుడు, 10,000లలో అతి కాంక్షణీయుడు. నిన్న నేడు మారని దేవుడు, నిన్న నేడు మారని దేవుడు. పాడెదను నే పాడెదను, యేసురాజుని కొనియాడి. పాడెదను నే పాడెదను, యేసుని గూర్చి పాడెదను. హల్లెలూయా 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 హల్లెలూయా, హల్లెలూయా 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 హల్లెలూయా, హల్లెలూయా 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 హల్లెలూయా, హల్లెలూయా 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 హల్లెలూయా. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా. చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమై నన్ను నడుపుమయా. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. దేవా ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దేవానికి స్తోత్రం. నీవే లేక, నువ్వు లేకపోతే నేను లేనయ్యా. పరిశుద్ధుడవు దేవానికి స్తోత్రం. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నేను నడిచే దారుల్లో నా తోడయ్యున్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నేను నడిచే దారుల్లో నా తోడయ్యున్నావే. ఊహలలో ఊసులలో నా ధ్యాస వాసమైనావే. శుద్ధతలో పరిశుద్ధతలో మీరు పోలినన్ని సాగమని. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. సంగమంతా ప్రేమ
ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దేవా దేవా దేవానికి స్తోత్రం. మన చేతులైన వైపు చాపి యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు పొదువై ఉండదు. దేవానికి స్తోత్రం. నిన్ను ఆశ్రయించగా నాకే కొరత లేదు, కొరతే లేదయ్యా. నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా. సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొలువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొలువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే. పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే. పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే. దీవించావే సాక్షిగా కొనసాగమని. ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దేవా దీవించావే. నీ చేతులైన వైపు చాపి నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవుని స్తుతించి దేవుని గొప్ప నామాన్ని మహిమపరిచే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఆయన ఇచ్చిన ఈ సదవకాశాన్ని పురస్కరించుకుని దేవుని స్తుతిస్తూ, అంత మాత్రమే కాకుండా దేవుని దివ్య వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నేను నీ భక్తుడను, ఐఎమ్ యువర్ సెయింట్ అనే అంశాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఈ దినాన్న కీర్తనల గ్రంథం 86వ కీర్తన 2వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడుము. నా దేవా, నిన్ను నమ్ముకుని ఉన్న నీ సేవకుని రక్షింపుము. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే దావీదు రాజు ఏమంటున్నాడంటే, సైన్యం ఉన్న ఎంతోమంది మార్బలం ఉన్న ఎన్నో రకాలైనటువంటి కాపుదల భద్రత రాజుగారికి కల్పించబడిన అతను అంటాడు, నన్ను రక్షించే విషయంలో నా చుట్టూ ఉన్న సైనికుల యొక్క గొప్పతనం కాదు, ఆ మనుషుల యొక్క రక్షణ కాదు, కాపుదల కాదు, నాకు కావాల్సింది సర్వశక్తి కలిగినటువంటి నీ యొక్క కాపుదల నాకు కావాలి అని అడుగుతున్నాడు. షమార్ అనేటటువంటి యొక్క హీబ్రూ పదాన్ని మనం చూస్తే గాడ్, వాచ్ ఓవర్, ప్రిజర్వ్ అనే మాటలు మనకు కనబడతాయి. గాడ్ అని అంటే కాపాడడం, అలాగే మన వైపు జాగ్రత్తగా మనల్ని చూసుకోవడం,
ఆ తర్వాత భద్రపరచడం. ఈ యొక్క విషయాలను మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలమైనటువంటి మనందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో, దేవుని మీద ఎవరైతే ఆనుకుని హూ డిపెండ్స్ ఆన్ గాడ్, ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో అలాంటి వారిని మొదటిగా శారీరకంగా కాపాడుతాడు. దేవుని వాక్యంలో 121 కీర్తన 7వ వచనంలో, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. చూసారా, ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆ తర్వాత ఏ అపాయము రాకుండా ఆయన నీ ప్రాణాన్ని కాపాడుతాడు అనే మాట మనకు కనబడుతుంది ఇక్కడ. ఏ అపాయం రాకుండా, ఏ ప్రమాదం జరగకుండా, ఏ విధమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురు కాకుండా మన దేవుడు, మన ప్రభువు మన ప్రాణాన్ని కాపాడే దేవుడు. అలాగే రెండవదిగా మన మనసును ఆయన కాపాడే దేవుడుగా ఉన్నాడు. యెషయా గ్రంథం 26:3లో, ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. మనము దేవుని యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి, దేవుని యందు నమ్మిక ఉంచడాన్ని బట్టి, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ప్రేమ గల దేవుడు, ఆయన ఏం చేస్తాడంటే మనలను ఆయన కాపాడే దేవుడుగా, మన పక్షంగా ఉండే దేవుడుగా ఆయన ఉన్నాడు. మన మనస్సు దేవుని మీద ఆనుకుంటే మనల్ని దేవుడు పూర్ణ శాంతి గలవారిగా, దేవుడు మనం కాపాడే దేవుడుగా ఆయన ఉన్నాడు. కనుక మన మనసు దేవుని మీద ఆనుకోవడం, దేవుని నమ్మడం, దేవుని మీద ఆధారపడడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుడు ఎవరి మనసు అయితే ఆయన మీద ఆనుకుంటుందో అలాంటి వారిని దేవుడు కాపాడతాడు. ఈరోజు మీ మనసు దేవుని మీద ఆనుకున్నట్టయితే దేవుడు మిమ్మల్ని కూడా కాపాడతాడు. నేను అనుకుంటే నన్ను, మీరు అనుకుంటే మిమ్మల్ని ఆయన కాపాడే దేవుడు, పూర్ణ శాంతి గల వారిగా కాపాడే దేవుడు. మన ప్రాణాన్ని, మన శరీరాన్ని కాపాడతాడు, మన మనస్సును కాపాడి శాంతిని మనకు దయచేస్తాడు. అంత మాత్రమే కాకుండా మన ఆత్మను కాపాడే దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. 2వ తిమోతి 1:12 వచనంలో, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడు. మన దేహాన్ని, మన సమస్తాన్ని ఆయన చేతిలో పెట్టాం కదా. ఆయన ఏం చేసే దేవుడుగా ఉన్నాడంటే మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు. దేవునికి చెందిన వారిని, అంటే దేవునికి చెందిన విశ్వాసులను, దేవుని బిడ్డలను, వాళ్ళ శత్రువు వచ్చి ఏదో రకంగా వారిని తాకినా, వారిని దారి మళ్లించడానికి చూచినా, వారిని ఏ రకంగా వాడు మభ్యపెట్టి మాయ చేసినా, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఏం చేస్తాడంటే వాడు తాకినప్పటికి కూడా చివరికి వారిని నాశనం చేయలేడు. ఎందుకంటే దేవుడు వారిని కాపాడతాడు. గొర్రెల కాపరి రాత్రంతా గొర్రెలను కాస్తాడు. గొర్రె నిద్రపోయినా కాపరి మాత్రం మెలకుగా ఉంటాడు. అందుకనే వాక్యం చెప్తుంది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని. మన దేవుడు కునుకడు నిద్రపోడు. ఆ దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా, మన ప్రభువుగా ఆయన ఉన్నాడు. అయితే మనం బలహీనమైనప్పుడు, మన అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు, కృంగిన స్థితిలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు జీవం గల దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన మేల్కొని మనల్ని కాపాడతాడు. ఎంత మంచి దేవుడు కదా. ఆయనే మేల్కొని ఉండి ఆయనే మనల్ని కాపాడడం అనేది చాలా గొప్ప విషయం. కనుక ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా దేవుని కాపుదల అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి చెందిన వారిని శత్రువు తాకినా చివరికి నాశనం చేయలేడు. ఎన్నో రకాలుగా వాడు వివిధ రకాలైన పన్నాగాలు పన్ని వారిని తాకినప్పటికి కూడా వారిని ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలోకి దుష్టుడు నెట్టివేయబడతాడు, నాశనం చేయలేడు. గొర్రెల కాపరి రాత్రంతా కాపలా కాస్తాడు. గొర్రెలు నిద్రపోయినా కాపరి మెలుకుని ఉంటాడు. అలాగే ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని దేవుని వాక్యం సెలవిస్తుంది.
ఈరోజు మనం ఎలాంటి బలహీనతల్లో ఉన్నా, మనం బలహీనమైనప్పుడు, మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, కృంగిన స్థితిలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేసేవాడుగా ఉన్నాడంటే ఆయన మన పక్షంగా ఉండి మనకు సహాయం చేసే గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. కనుక ఈరోజు ఆయన పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఎంతో జాగ్రత్తగా విశ్వాసంతో ఆయన మీద ఆనుకుని జీవించాలి. నేను నీ భక్తుడును అని కీర్తనాకారుడు చెప్తున్నాడు. అవును, నిజమే, నేను నీ భక్తుడిని. అయితే ఈ భక్తుడిగా ఉన్నందుకు నా యొక్క ప్రాణాన్ని, నా శరీరాన్ని నువ్వు కాపాడుతున్నావు. అలాగే నేను నీ భక్తుని కాబట్టి నాకు పూర్ణ శాంతినిచ్చి నన్ను కాపాడుతున్నావు. నేను నీ భక్తుని కాబట్టి నా ఆత్మను కాపాడుతున్నావు. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా సర్వశక్తి లేనటువంటి దేవుని యొక్క కాపుదల మనకు రావాలి అంటే మనము పూర్తిగా ఆయన మీద ఆధారపడి ఆయన ఇచ్చేటటువంటి కాపుదల కలిగిన వారిగా జీవించటానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేయును కాక. దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువా, నీకు వందనాలు. నేను నీ భక్తుడును అని దావీదు చెప్పినట్టుగా మేము కూడా చెప్పగలడానికి సహాయం చేయండి. నీ భక్తులుగా ఉన్నటువంటి మమ్ములను మీరు కాపాడే దేవుడు. నీ మీద ఆనుకొని, నీ మీద ఆధారపడి, నీ ద్వారా వచ్చే కాపుదలను మేము పొందడానికి సహాయం చేయండి. మా ప్రాణాన్ని, మా శరీరాన్ని కాపాడే దేవుడు, పూర్ణ శాంతిగా వారిగా మమ్మలను కాపాడే దేవుడు, మా యొక్క జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసి మా ఆత్మలను కాపాడే దేవుడుగా, మా ఆత్మల కాపరిగా మీరు ఉన్నారు. జేజిఎం మరియు జాషువా దీవెన్, జేజిఎం కిడ్స్, ఈ 3 ఛానల్స్ కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రజలకు ఆయన నీ వాక్యాన్ని మోసుకుని వెళ్ళేటటువంటి సాధనాలుగా మీరు ఉంచి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. వీటిల్లో వీక్షిస్తున్న ప్రతి వారు కూడా దీవించబడడానికి సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. మొబైల్ చర్చ్ ద్వారా జరుగుతున్న పరిచర్యను మీ నామంలో దీవించండి ప్రభా. ఉపవాస ప్రార్థనలు అద్భుతంగా జరగడానికి సహాయం చేయండి. అలాగే మా ప్రభా, ప్రార్థనా పోరాటంలో మా ప్రభు మీరు తోడుగా ఉండి ఎవరెవరైతే వీక్షిస్తున్నారో వాళ్ళందరూ కూడా దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి సహాయం చేయండి. మా ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. 28-29 తారీఖుల్లో నేను జరిగేటటువంటి రాజ్య సువార్త సభలు అద్భుతంగా జరుగుటకు సహాయం చేయండి. మైదుకూరులో నీ నామాన్ని మహింపరుచుకుని అనేక మంది జీవితాలు ప్రభావితం అవడానికి సహాయం చేయండి. నాయనా, చెలంకూరులో జరగబోతున్నటువంటి మీటింగ్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. 4, 5, 6 తారీఖుల్లో నేను ఆగస్టు మాసంలో జరిగేటటువంటి మీటింగ్స్ని మీ చేతిలో పెడుతున్నాం. అద్భుతమైన రీతిలో నీ నామాన్ని ఘనపరుచుకుని మీ చిత్తాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. నన్ను అడుగుము, జన్మలకి స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తానని సెలవిచ్చినటువంటి గొప్ప తండ్రి, నీ ప్రత్యేకమైనటువంటి కృప చూపించండి. చేరుకున్నటకు, తప్పించుటకు, ఉజ్జీవింప చేయుటకు, పంపుటకు నీ ఆత్మాభిషేకాన్ని మీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మెరుంచమని ప్రార్థన చేస్తున్నాం. యేసు ప్రభు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయనా, ప్రపంచ దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచమంతట్లో ఉన్నటువంటి ప్రతి దేశాన్ని, ప్రతి పౌరుణ్ణి మీ చేతులకు అప్పగిస్తున్నాం. యుద్ధాలు యేసుక్రీస్తు నామములో నిలిచిపోవును కాక. దేశాలలో శాంతి, సమాధానం నెలకొల్పబడును కాక. ప్రజలు నీ వైపు తిప్పబడుదురు కాక. సువార్త ప్రపంచమంతటా వ్యాపించడానికి సహాయం చేయండి. భారతదేశాన్ని మీ నామములో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ దేశ నాయకులను జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక అభివృద్ధి దయచేయండి. శాంతి, ఐక్యత యేసుక్రీస్తు నామములో దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మీయమైన మేలుకొల్పు దయచేయండి. ప్రతి పౌరుని మీరు కాపాడండి. తెలంగాణ రాష్ట్రం మీద నీ వెలుగును కుమ్మరించండి. ప్రజలు నీ వైపు తిరుగునట్లుగా సహాయం చేయండి. ఆంధ్రప్రదేశ్ మీ నామంలో జ్ఞాపకం చేసుకోండి. నాయనా, విద్యాశాఖను మీ నామంలో జ్ఞాపకం చేసుకోండి. స్టూడెంట్స్ అందరూ కూడా మంచి చదువుటకు సహాయం చేయండి. కిడ్స్ చర్చ్ ద్వారా నీ నామం మహింపరచబడడానికి అనేక మంది జీవితాలు
ప్రభావితం అవడానికి, పిల్లలందరూ తీర్చిదిద్దబడడానికి సహాయం చేయండి. టీం అంతటిని కూడా మీరు బ్లెస్ చేయమని ప్రార్థన చేస్తున్నాం. పిల్లలందరినీ కూడా కాపాడండి. వారు స్కూల్స్కి వెళుచుండగా, కాలేజెస్కి వెళుచుండగా ప్రభు వారికి మీరు అండగా తోడుగా ఉండండి. అస్వస్థతతో ఉన్నటువంటి వారికి యేసుక్రీస్తు నామంలో స్వస్థత దయచేయండి. అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రతి బిడ్డను యేసు అనే అధికారం గల నామంలో వారికి స్వస్థతను ప్రకటిస్తున్నాను, విడుదలను ప్రకటిస్తున్నాను. అద్భుతమైన కార్యం చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి విడుదల దయచేయండి ప్రభువా. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకు చక్కటి సంబంధాలు కుదరడానికి సహాయం చేయండి. వృద్ధులను కాపాడండి. ఇల్లు లేని వారికి నాయనా, గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి. నాయనా, కోర్టు కేసెస్ యేసునామంలో కొట్టివేయబడ్డానికి సహాయం చేయండి. దేవా, నీ ప్రత్యేకమైనటువంటి కృప, నీ ఆశీర్వాదం, నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రింట్ మీడియా కొరకు, ఎలక్ట్రానిక్ మీడియా కొరకు, నాయనా, డిజిటల్ మీడియా కొరకు ప్రార్థన చేస్తున్నాం. సోషల్ మీడియా కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ అద్భుతమైన కృప చూపించండి. దుఃఖంలో ఉన్న వారికి నెమ్మది, ఆదరణ దయచేయండి. యేసు నీకు వందనాలు. మా పిల్లలు నాయనా, మా సంఘం నుంచి వెళ్ళినటువంటి కుటుంబాలు, పిల్లలు ఇతర దేశాల్లో ఉంటుండగా ప్రభువా, వారికి కాపుదల, భద్రత దయచేయండి. నిశ్చయంగా వారికి ఉద్యోగాలు దయచేయండి. వారికి క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. ఎవరు కూడా నిరాశపడకుండా ప్రభువా, నాయన ఓపికతో ఎదురు చూచి మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుని మంచిగా స్థిరపడటానికి కావలసినటువంటి గొప్ప కార్యాలు మీ నామంలో చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ మీద పూర్తిగా ఆధారపడేటటువంటి జీవితాన్ని మాకందరికీ ప్రసాదించమని, నీ దయ, నీ వాత్సల్యత మాకు చూపించమని సర్వకృపానిధికి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.